హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురండి. 3% డీఏ ప్రకటనకు డేట్ ఫిక్స్. జనవరి 2025 నుంచి అమలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు కరువు నివారణ డిఆర్ఎస్ రిలీఫ్ పెరిగే అవకాశం ఉంది. ముందుగా దీని ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. డిసెంబర్ ఏఐసిపిఐ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సూచిక దీనికి సంకేతంగా అయితే ఉంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2025 నుంచి డీఏ పెరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యమైంది. జనవరి, ఫిబ్రవరి నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మార్చి నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ పెరిగే అవకాశం ఉంది. ఈ డీఏ పెరుగుదలను ఏఐసిపిఐ సూచిక గత 6 నెలల్లో ఎంత మేర పెరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏఐసిపిఐ సూచిక అంటే ఏమిటి? డీఏ ఎలా లెక్కిస్తారు? ఉద్యోగులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను అయితే తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు వేతనం అనేది 2 ముఖ్యమైన అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకటి బేసిక్ సాలరీ, మరొకటి కరువు భత్యం. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు డీఏను కరువు నివారణ డీఆర్ అంటాము. సో, దేశంలో పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు కొనుగోలు శక్తిని కాపాడేందుకు డీఏను ప్రతి 6 నెలలకోసారి సవరిస్తారు. ప్రతి 6 నెలలకోసారి డీఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి. గత సంవత్సరం జనవరిలో డీఏ పెంచారు. ఆ తర్వాత జూలైలో పెంచవలసి ఉండగా అది ఆగస్టు, సెప్టెంబర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2025 జనవరిలో డీఏ పెరగాల్సి ఉండగా మళ్ళీ ఆలస్యమైంది. ఇప్పుడు మార్చిలో డీఏను పెంచే అవకాశం ఉందని సమాచారము. ఏఐసిపిఐ సూచిక మరియు డీఏ పెంపు. డిసెంబర్‌లో ఏఐసిపిఐ సూచిక ఎలా ఉంది? డీఏ ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది? 1%, 2%, 3, 4 అనే వివరాలు ముఖ్యంగా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం డీఏ మరియు డీఆర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లు లబ్ధి పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది త్వరలో. కేంద్రం డీఏ ప్రకటనతో ఏపీ ఉద్యోగుల్లో ఆశలు. జూలై డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరువు భత్యం డీఏను పెంచుతూ ప్రకటన చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు చిగురించాయి. కేంద్రం బాటలోనే తమకు కూడా 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూలై నెలల డీఏలను తక్షణమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీవన వ్యయాన్ని తగ్గించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని అయితే ఉద్యోగులను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏను పెంచుతూ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీఏ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న జనవరి, జూలై డీఏలను విడుదల చేయాలని అయితే అంటున్నారు. సో, పెన్షనర్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో మాకు ఆధారం. పెరుగుతున్న ధరలతో పెన్షన్ డబ్బులు ఏ మూలకు సరిపోవటం లేదు. ఆరోగ్యం ఖర్చులు, అలాగే ఇతర అవసరాలకు తీర్చుకోవడం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీఏ పెంచితే కొంతైనా ఊరట లభిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం డీఏ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షనర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎన్ సో, ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనైతే చూడాలి. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.